గం గణపతయే నమః. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణీ లలితా మహాలక్ష్మీ శివకామసుందరీం భజే. ఈ రోజు నుంచి ఆశ్వీజమాస శరన్నవరాత్ర ప్రారంభం కాబట్టి మనం ఈ 9 రోజులు కూడా నవదుర్గా కల్పాన్ని అర్థంతో సహితంగా చెప్పుకుంటాం. ఈ రోజున శైలపుత్రి దుర్గాదేవి గురించి చెప్తాం. ఓం ప్రథమం శైలపుత్రీ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, పుష్పాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాదేతి, షష్ఠం కాత్యాయనేతి చ, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చ, అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా. ఇది 9 దుర్గలకి ధ్యాన శ్లోకం. ఇప్పుడు మనం మొట్టమొదటి రోజున ఈ రోజున శైలపుత్రి దుర్గాదేవి యొక్క విధానం అంతా కూడా పూర్తిగా ఆ అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. ఆ శ్లోకం శైలపుత్రి దుర్గాదేవి యొక్క శ్లోకాన్ని చూద్దాం. ముందుగా వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఈవిడెవరు అంటే దుర్గామాత యొక్క మొట్టమొదటి స్వరూపం శైలపుత్రి అనేటువంటి నామంతో ప్రసిద్ధికెక్కింది. పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి ఇంట పుత్రికి అయి అవతరించడం వల్ల ఆమెకు శైలపుత్రి అనేటువంటి నామం ఏర్పడింది. ఈవిడ వృషభ వాహనారూఢైనటువంటి ఈ మాత యొక్క కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, ఎడమ చేతిలో కమలంతో విరాడుతూ ఉంటుంది. ఈ అవతారమే నవదుర్గల్లో మొట్టమొదటిది. పూర్వజన్మంలో ఈమె దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక. అప్పుడు ఈమె యొక్క పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని యొక్క పరిణయం ఆడింది. ఒక్కసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని ఆచరించాడు. దేవతల్ని తమ తమ యజ్ఞ భాగాల్ని స్వీకరించడం కోసం దక్షుడు ఆహ్వానించాడు. కానీ పరమశివుణ్ణి మాత్రం ఆ యజ్ఞానికి ఆహ్వానం ఇవ్వలేదు, పిలవలేదు. తన తండ్రి అయినటువంటి ఒక మహాయజ్ఞాన్ని చేస్తూ ఉండేటువంటి విషయం ఆమెకు తెలిసింది కాబట్టి అతడికి వెళ్ళడం కోసం ఆమె యొక్క మనస్సు ఉత్సాహపడి ఉబలాటపడింది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను వెల్లడించింది. బాగా ఆలోచించినటువంటి పిమ్మడి శివుడిటు చెప్పాడు. కారణం ఏమో గాని దక్షుడు మనపై కినుకపోనాడు. అతనికి తన యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు, కానీ యజ్ఞ భాగములను కూడా వారికి సమర్పిస్తూ ఉన్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకంగా మనల్ని పిలవలేదు, కనీసం సమాచారమైనా కూడా తెలపలేదు. ఇట్టి పరిస్థితుల్లో నీవు అతడికి వెళ్ళడం ఏ విధంగా కూడా మంచిది కాదు అని శంకరుడు, పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు ఈ వచనాల్ని ఆమెకు చెవికి చెప్పినా కూడా ఆవిడకి ఏమాత్రం కూడా చెవికి ఎక్కలేదు. ఈ యజ్ఞం యొక్క మిషతోడైనా కూడా అతడికి వెళ్ళి తన తల్లిని, తోబుట్టువుల్ని చూడవచ్చు కదా అనేటువంటి కోరిక ప్రబలంగా ఉంది కాబట్టి అనుమతికి ఆమె పట్టుబట్టింది. ఆమె పట్టుదలను చూసి శంకరుడు కూడా ఆమెను అనుమతించాడు. సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అతడు ఆమెకు వారెవరూ కూడా ఆమెతో మాట్లాడలేదు, ఆదరించలేదు. అందరూ కూడా ముఖాన్ని ప్రక్కకి తిప్పుకుని తల్లి మాత్రం ఆమెను ప్రేమతో కౌగిలించుకుంది. తోబుట్టువుల పలుకుల్లో వ్యంగ్యం కనబడింది, పరిహాసం నిండి ఉండింది. తన వారి యొక్క ఈ ప్రవర్తనకు ఆమె యొక్క మనస్సు కలత చెందింది. అందరిలో కూడా శంకరుని ఎడ నిరాదరణ భావమే ఉండట ఆమె గమనించింది. తండ్రి అయినటువంటి దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడాడు. ఇదంతా కూడా చూసినటువంటి సతీదేవి హృదయం క్షోభించింది, గ్లానితో క్రోధంతో ఉడికిపోయింది.
పరమేశ్వరుడి యొక్క మాటలు పాటించకుండా నేను ఇక్కడికి వచ్చాను, పెద్ద పొరపాటే చేశానని ఆమె తలంచింది. తన పతి అయినటువంటి పరమేశ్వరుడికి జరిగినటువంటి ఈ అవమానాన్ని ఆమె సహింపలేకపోయింది. వెంటనే ఆమె తన యొక్క రూపాన్ని అచ్చటిని యోగాగ్నిలో భస్మం చేసుకుంది. ఆశ నిపాతం వలె దారుణ దుఃఖకరమైనటువంటి ఈ సంఘటనను గురించి విని పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు, బాధపడ్డాడు. ఆయన తమ ప్రమద గణాల్ని కూడా పంపి దక్షిణ యొక్క యజ్ఞమును పూర్తిగా విధ్వంసం చేయండి అని చెప్పాడు. అందుకనే లలితా సహస్రనామంలో దక్షయజ్ఞ వినాశిన్యై నమః అని అమ్మవారికి ఒక నామం ఉన్నది. అలా సతీదేవి యోగాగ్నిలో తన తనువుని త్యజించి మరు జన్మలో ఈ శైలరాజు అయినటువంటి హిమవంతుడికి పుత్రుడిగా అవతరించింది. ఇప్పుడు ఆమె శైలిపుత్రికగా పేరు పొందింది. పార్వతి, హైమవతి అనేటువంటి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులో కథను అనుసరించి ఆమె హైమవతి రూపాయణ దేవతల యొక్క గర్వాన్ని అంచడం కోసం వచ్చింది. అప్పుడు శైలిపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరుని పరిణయమాడింది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ఆమె అర్ధాంగి అయింది. నవదుర్గలలో మొట్టమొదటి అవతారమైనటువంటి శైలిపుత్రి దేవి యొక్క మహిమలు, శక్తులు కూడా అనంతాలు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజున ఈ శైలిపుత్రి దేవికి పూజలు, ఉపాసనలు జరుగుతూ ఉంటారు. మొదటి రోజున యోగులు అందరూ, అంటే సాధకులందరూ కూడా ఉపాసన ద్వారా తమ యొక్క మనస్సులని మూలాధార చక్రాన్ని స్థిరపరుచుకుంటూ ఉంటారు. దీంతోనే వారి యొక్క యోగ సాధనలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అందుకనే అమ్మవారిని ఈ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజున శైలిపుత్రి దేవి యొక్క రూపంలో ఆరాధన చేస్తూ ఉంటారనేటువంటిది మనం ఆచరిస్తూ ఉంటాం. అంచేత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే శైలపుత్రీ దుర్గాదేవి నమోస్తుతే. సర్వరోగప్రశమని సర్వోపద్రవనాశిని సర్వకామప్రదే దుర్గే జయ జయ శివకామిని. నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణం అస్తు.